ఈ ఆలోచనలు మంచిగా దేశానికి పనికొచ్చే ఆలోచన కాదు ఇది. నువ్వు ఎవ్వడు ఇవ్వకున్నా సరే, ప్రధానమంత్రి ఇవ్వకున్నా, ముఖ్యమంత్రి ఇవ్వకున్నా రైతులు బాగుపడతారు. ఈ ఉచిత బియ్యం ఎవడు ఇవ్వమన్నాడు? ఎవడన్నా అడిగినాడు? ఫ్రీగా బియ్యం ఇస్తారు. స్టేట్లో కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా, అరే నేను ఇంకా ఏదైనా బీడున్న పొలం ఉన్నాను కూడా నేను పట్టుకుంటా వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు ఏమైందంటే బాగా పైసలు ఉన్నాడు హైదరాబాద్ చుట్టుముట్టుకొని 100 ఎకరాలు కొంటురు, చుట్టూ ఫెన్సింగ్ చేస్తురు, బీడు పెడుతురు. బీడు పెట్టినా గవర్నమెంట్ ఆయనకి రైతు బంధే అవ్వటే. సంవత్సరానికి 15,000 ఉంటే బీడు పెట్టుకుంటే, బీడు పెడితే పైసలు వస్తే ఇది ఎక్కడ ఆలోచన? ఈ ఆలోచనలు మంచిగా దేశానికి పనికొచ్చే ఆలోచన కాదు ఇది. మోడీ గారైనా, మోడీ 6,000 వేస్తుండు, ఆయన గుంటకేస్తుండు, 2 గుంటలకు వేస్తుండు, 10 ఎకరాలకి వేస్తుండు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రేట్లు కరెక్ట్ ఇస్తే నువ్వు ఎవ్వడు ఇవ్వకున్నా సరే, ప్రధానమంత్రి ఇవ్వకున్నా, ముఖ్యమంత్రి ఇవ్వకున్నా రైతులు బాగుపడతారు. అసలు సంఖ్యలు వేసేదే సెంట్రల్ స్టేట్. ప్రపంచ మార్కెట్లో ఇవాళ అమెరికాలో ఒక కేజీ బియ్యం 300 నుంచి 400 ఉందండి. హైదరాబాద్లో 50 రూపాయలు బియ్యం అమ్ముతున్నాయి. మరి అదే ఎక్స్పోర్ట్ అనేది ఇదే రైతులు బయటకు ఎక్స్పోర్ట్ చేసి పర్మిషన్ ఇవ్వండి. పర్మిషన్ ఇయ్యరు. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చిర్రు అనుకో, వీళ్ళు పర్మిషన్ ఇస్తే మార్కెట్లో రేట్లు పెరుగుతాయి. మార్కెట్లో రేట్లు పెడితేనే గవర్నమెంట్ని తిడతారు జనాలని. ఈ ఉచిత బియ్యం ఎవడు ఇవ్వమన్నాడు? ఎవడన్నా అడిగినాడు? ఫ్రీగా బియ్యం ఇస్తారు. ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు కాబట్టి రైతులకు వడ్లకు రేటు పెంచుతలేరు వీళ్ళు. వడ్లకు రేటు పెరిగిందా, ఫ్రీ బియ్యం పథకం మీద గవర్నమెంట్ మీద బర్డన్ పడుతుంది. ఆ బర్డన్ పడకుండా చూసుకోవడమే వీళ్ళు రేట్లు పెంచకపోవడానికి మెయిన్ కారణం ఇది. దేశవ్యాప్తంగా అందరూ వచ్చి మాకు ఫ్రీ బియ్యం ఏమైనా అడిగిర్రా ఎవడన్నా ఫ్రీగా? ఇంకోటండి, చీటీ వేలం పాట లెక్కల ఒకరికి మించి ఒకరు డబుల్ యాక్షన్ పాటలు పాడి అధికారం కోసం ఉచిత పథకాలు పెడుతుంది. ఈ ఎంతవరకు మంచి? ఎవరి జేబులకించి ఓడిస్తాడండి? మా జేబులకించి పెట్టడమే. ఇవాళ అన్నీ ఒకరి మీద ఒకటి కుర్చీలాట. ఆయన కుర్చీలో కూడా అంటే దించడమే, ఎక్కిన వదిగా దించేదాకా ఆలోచనలు అంతే. రేపు రేవంత్ రెడ్డి కంటే ఇంకా 4 ఎక్కువ చెప్తాడు కేసీఆర్, లేకపోతే ఇంకా బీజేపీలు ఇంకా 4 ఎక్కువ చెప్తారు, మేము ఉచితాలు ఇస్తామని. ఉచితాలు అనేది దేశానికి మంచిది కాదు. దేశం నాశనం అవుతుంది. కానీ సోమరిపోతులను తయారు చేస్తారు, ఏం లాభం? ఇప్పుడు ఉచితము రేషన్ బియ్యం ఇస్తున్నావు, పింఛన్ ఇవ్వబడుతుంది. పింఛన్ చేతగాని గీసుంటే ముసలోనికి ఇస్తే లెక్క ఉంటుంది. 12 రకాల సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఏముందండి, పనికి రాని బియ్యం పథకం అని ఇవని అవని ఇస్తే ఒకడోడు మంచిగా బియ్యం వస్తున్నాయని తింటురు, తాగుతురు, పంటారు. పని చేసేవాడిని పని చేయనీయకూడదు. నువ్వేవాడు, నీకెందుకు పింఛను? నువ్వెందుకు బియ్యం ఇస్తావు? మాకు ఉపాధి చూపించు. ఓ 20,000 30,000 జీతం వచ్చే ఉద్యోగం కలిపి నీ జీతమే అవసరం, ప్రభుత్వానికి అవసరం లేదు కదా. ప్రజలకు కావాల్సింది అది. నువ్వు ఉపాధి చూపించు. నువ్వు ఇచ్చే పింఛన్ వద్దు, నువ్వు ఇచ్చే బియ్యం కూడా వద్దు, నువ్వు వచ్చే నూనె వద్దు, నిప్పొద్దు, నీకు గ్యాస్ వద్దు. ఫస్ట్ వినిస్తే వీడ ఇంట్లో 4గురికి జీతాలు వస్తాయి, నెలకు 60,000 70,000 వస్తాయి, అందరు బాగుపడతారు కదా. సోమరిపోతులను తయారు చేయడమే ఉచిత పథకాలు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే, పొరపాటున ఎలక్షన్లు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ? చెప్పలేమండి. ఎవడు 3 ఏం చేస్తాడో, ఎవడు 3. కొందరు కేసీఆర్ మీద నమ్మకం అన్నాడు కేసీఆర్ అంటాడు, రేవంత్ రెడ్డి అనేది రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి మొత్తం రుణమాఫీలు చేసి ఇవన్నీ చేసి అన్ని కరెక్ట్ చేస్తే మేము రేవంత్ రెడ్డికి వేస్తామంట. రేవంత్ రెడ్డి చేయలేడు కాబట్టి మేము రేవంత్ రెడ్డికి ఏం కేసీఆర్ అప్పుడు చేసినట్టు కేసీఆర్కి వేస్తామంటాడు. ఇప్పుడు ఒక నెల రోజుల అన్ని చేసిండు అనుకో, మళ్ళీ కేసీఆర్కి వేస్తాడు అంటాడు, రేవంత్ రెడ్డికి వేస్తా అంటాడు. జనం మూడు కూడా అట్లా లేదు. ఎవడు ఉచిత పథకం ఇస్తాడు, మాకేం తెచ్చి పెడతాడని, కానీ మేము దేశానికి ఏమి ఇస్తున్నామనేది జనం దగ్గర ఆలోచన లేదు. ఫస్ట్ ఉచిత పథకాలు అనేది రద్దు. ఎవడ ఉచిత పథకం పట్టిస్తే ఆ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు కావాలి, అసలు చట్టం రావాలి. ఎమ్మెల్యే ఎంపీ పథకం ఎవడైనా కానీ ఉచిత పథకము. అందరు ఉచిత పథకాలు ఇవ్వకపోతే ఎవడో ఓట్లు వేస్తారు కదా జనాలు. ఎవడు ఉచిత పథకం ఇవ్వకమాను, అప్పుడు దేశం ఇంకా డెవలప్ అవుతుంది. ఎడ్యుకేషన్ డెవలప్ చేయమను. ఒక్క హాస్పిటల్కి పోతే, ఇటువంటి ముసలోళ్ళు హాస్పిటల్కి పోతే వాడు చేయి పడితే 500 తీసుకుంటుండు. ఏదైనా చిన్న రోగం వచ్చి జైన్ అయితే అప్పటికప్పుడు 50,000 1,00,000 రూపాయలు కట్టించుకుంటుండు. ఆ రోగం మీద వానికి ఫ్రీగా చేయి. ఇటువంటి వానికి రోగం పోరలకు చదువులు చెప్పు, ఇటువంటి హాస్పిటల్ ఫ్రీ చేయి, గది చేయాలి. కానీ ఈ స్కీమ్ ఇస్తాం, ఆ స్కీమ్ ఇస్తాం, తినూరి పండూరి, మేము తెచ్చి పెడతాం, మీరు తిండి తాగి పండూరి అన్నట్టు ఉంది గవర్నమెంట్లు. అన్ని గవర్నమెంట్లు అంతే ఉన్నాయి. ఎవడో ఒక దానికి ముగింపు పలకాలి ఈ ఉచిత పథకాలు అనేది నా ఉద్దేశం.
బీజేపీకి ఏమన్నా ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా? ఇక బీజేపీ వాళ్ళు అనేది దానికి ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? దేశం ఇవాళ గట్టిగా ఉందంటే ఈ 15-20 ఏళ్ళ నుంచి మిలిటరీ కానీ ఏది కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తుందంటే మోడీ గారి పుణ్యమే. సెంట్రల్లో మోడీ ఉండాలనుకుంటారు జనాలు, కిందికి వస్తే స్టేట్లో కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా వీళ్ళే ఉండాలనే ఉద్దేశంతో ఉన్నారు. వీళ్ళ అలా అనేది ఇంకేంటంటే రేవంత్ రెడ్డి పథకాలు మంచిగా ఉంటారు, రేవంత్ రెడ్డి లేకపోతే కేసీఆర్, అటు కాకపోతే ఇటు అనే మూవ్మెంట్లు ఉన్నారు. దేశంలో మాత్రం మోడీ ఉండాలనే ఉద్దేశమే ఉంది. ఈ ప్రాంతీయ పార్టీ తత్వాలు, ప్రాంతీయ పార్టీలు ఢిల్లీలో అయితే వెళ్ళాడు కదా, ఢిల్లీలో వెళ్ళేటోడు గట్టిగా ఉండాలనే ఉద్దేశం చాలా. మొన్న ఎంపీ ఎలక్షన్లో మా ఊర్లో ఎవరు ప్రచారమే చేయలేరు. ఈ ఊర్లే ఎంపీ రఘునందన్ రావు కొట్లేసేది జనం, ఎందుకు? మోడీ మీద, మోడీ ఉండాలనేది, దేశాన్ని కాపాడుతాడు మోడీ అనే పేరు వచ్చి.